ప్రకటన 7వ అధ్యాయం. ప్రకటన 7వ అధ్యాయం 9వ వచనం కలిసి చదువుకుందాం. ప్రకటన 7:9 అందరూ కలిసి చదువుదాం. అటు తర్వాత నేను చూడగా, ఎదుగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని యొక్క గొప్ప సమూహం కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం అందరూ కలిసి చదువుదాం. 11:28 కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో త్రాగవలెను. సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కనికరం గల దేవ, ప్రేమ గల దేవ, యేసుక్రీస్తు నామములో ప్రార్థించేటికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. నీ దాసుని ఏర్పాటు చేసుకొని ఆరాధన వర్తమానం ద్వారా మా అందరితో మాట్లాడిన విధానం బట్టి వందనములు స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాం. అవును తండ్రి, మరి మెఫీబోషెతు మరి తన జీవితంలో మరి దావీదు ఇచ్చిన మరి జీవిత కాలం అంతా కూడా తన బల్ల దగ్గరకి దావీదు కరుణించాడు తండ్రి. ఆ విధంగా తండ్రి, మరి నేను కూడా చచ్చిన కుక్క వంటి వాడిని, ఇటువంటి నన్ను కూడా నీ బల్ల దగ్గర నీ సంఘములో నన్ను చేర్చినందుకే వందనాలు స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాను. నిత్య రక్షణకు కారకుడుగా మీరు మరి నా అయితో వచ్చారు. అందరి బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాను. సంపూర్ణ సిద్ధి కలిగిన బలులు దేవా మీరే మా పక్షాన అర్పించారు తండ్రి. అందరి బట్టి వందనములు స్తుతులను చెల్లిస్తూ వస్తున్నాను దేవా. మరి బలను ఆశ్రయిస్తుండగా యోగ్యమైన రీతిలో పవిత్రంగా పరిశుద్ధంగా అందులో మేమందరూ పాలు పొందుట కృప చూపించమని వేడుకుంటూ వస్తున్నాం దేవా. మరి వాక్యం ధ్యానించుకుండగా మా అందరితో ఉండమని వేడుకుంటూ వస్తున్నాం. చిన్న ప్రార్థన యేసుక్రీస్తునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరుడా, సహోదరి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనంలో మనం చదివాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోది త్రాగవలెను. కాబట్టి మనము పరీక్షించుకొనటం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. అంతకంటే ముందు మనం ఏం చేయాలంటే, ఇక్కడ రాయబడింది 23లో 11:23 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23లో చివరిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. కాబట్టి ఆరాధనకి బల్లకి లింక్ ఉంది. దేనికండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, బలలో పాలు పొందాలి. ఈనాడు సార్వత్రిక సంఘంలో 50% పైగా బాప్తిసం పొందిన వారు ఎటువంటి వారంటే, అందరూ మునుగుతున్నారు కాబట్టి నేను మునగాల. ఏంటండి? అందరూ మునుగుతున్నారు, నేను మునగాల. అటువంటి వారు ఉన్నారు. అందుకే అటువంటి వారు దేవుని సంఘంలో ఆరాధించరు, దేవుని సంఘానికి సమయానికి రారు, వారి కోడికలకు రారు, ఆత్మీయ తీవ్రత వల్ల ఉండదు. చూడండి, మనం అందరం ఆత్మీయులం, దేవుని నమ్మిన బిడ్డలం కదా. మీరు చూడకుండా కొంతమంది మనం ఏం చెప్పే అవసరం లేదు, ఆత్మకార్యం జరిగిపోయింటుంది వారి జీవితంలో. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. కాబట్టి మన జీవితంలో దేవుణ్ణి ఆరాధించి ప్రభు బలులు చేయాలి. అందుకే కొంతమంది దైవజనులు అంటారు, ఆరాధన చేయకపోతే బలులు కూడా చేయొద్దు అంటారు. అది ఇంకా చాలా తీవ్రమైన మాటగా. రండి మనము ఇక్కడ వెళ్దాం. రండి ప్రకటన గ్రంథం వెళ్దాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. బైబిల్ ఉన్నవారు తీయండి. 7వ అధ్యాయం 9వ వచనంలో ఒక చదవండి. 9 ప్రకటన 7:9.
అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశంలో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడే వారి నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. చాలు బ్రదర్. ఎవడును లెక్కింపజాలని గొప్ప సమూహంని చూస్తున్నారు. ఎవరు? యోహాను భక్తుడు. ఎంత మంచి మాట ఆవిడంటే ఇక్కడ మంచి మాట, ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. ఒక గొప్ప సమూహం కనబడుతుంది యోహాను గారికి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంట? ఇక్కడ రాయబడింది, ఇదిగో ప్రతి జనములో నుండి, తర్వాత ప్రతి వంశములో నుండి, తర్వాత ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి, అంటే ఒక తెగకు సంబంధించిన వాళ్ళు కాదు, ఒక రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళని కాదు, ఒక వంశానికి చెందిన వాళ్ళని కాదు, ఒక ప్రజకు సంబంధించిన వారు కాదు. అందుకే ఈనాడు సంఘంలో మనం అందరం కూడా ఎవరెవరమో, నీదే వంశమో నాదే వంశమో ఎవరో, మనం అందరం ఎందులో ఏకమయం? క్రీస్తులో ఏకమయం. క్రీస్తు రక్తంతో కడగబడిన వారిమి, రక్షింపబడిన వారిమి. కాబట్టి దేవుని సంఘంలో వచ్చి దేవుని ఆరాధించి కొనియాడి దేవుని పూజించి ప్రభువులలో మనము పాలు పొందిన వారిగా ఉన్నాం. కాబట్టి మనము ఈ సమూహాన్ని ఏమంటారు? ఇప్పుడు మనం కూర్చున్నాం కదా, ఈ సమూహానికి ఒక పేరు ఉంది, ఎస్కోలు ప్రార్థనా మందిరం. అక్కడ ఒక సమూహం కనబడుతుంది. ఏం సమూహం చూడండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం. చూడండి కదా, దానియేలులో మంచి మాట, దానియేలు 7:10 చేయండి, తీయండి. దానియేలు 7:10 తీసిన వారు కొద్దిగా సహాయం చేయండి. దానియేలు 7:10 అగ్ని వంటి ప్రవాహము ఆయన యుద్ధ నుండి ప్రవహించుచుండెను. ఎవరేంటండి? వేవేల కొలది ఆయనకు పరిచారకులుండ్రి. సంఘంలో కొన్ని కేటగిరీస్ ఉంటాయి. అయితే దైవజనుడే ఉండాలా, లేదంటే పరిచర్య చేసే బిడ్డ ఉండాలా. మూడో కేటగిరీ విశ్వాస కేటగిరీ. ఇక్కడ ఎవరు కనబడుతున్నారు మనకి? చూడండి ఎంత మంచి మాట ఉంది, అగ్ని వంటి ప్రవాహము ఆయన యుద్ధ నుండి ప్రవహించుచుండెను, వేవేల కొలది ఆయనకు పరిచారకులు ఉండరు. వేవేల కొలది పరిచారకులు ఉన్నారు. గొప్ప సమూహం, మహాసైన్యం. ఒక మాట చెప్పాలంటే గొప్ప సమూహం, మహాసైన్యం ఉంది. వేవేల మంది పరిచారకులు దేవునికి ఉన్నారు. ప్రియ సహోదరుడా సహోదరి, ప్రభు బల్లకు సమీపమునపు పరిచర్య చేసే బిడ్డలుగా ఉన్నాం. మనం దేవునికి పరిచర్య చేస్తున్నామా? సాధ్యమైనంత వరకు ఈనాడు లోకంలో పరిచర్య అంటే కేవలం ఇదే అనుకుంటారు. నిజంగా చెప్తున్నాను. జనరల్గా అందరూ అనుకునేది ఏంటంటే పరిచర్య అంటే ఓన్లీ వాక్యం చెప్పేది అనుకుంటున్నారు. కాదండి, పరిచర్య అంటే ఓన్లీ పరిచర్యలో ఇదొక భాగం అంతే. కానీ సాధ్యమైనంత వరకు ఈనాడు సంఘము ఒక మోసకరమైన ఊహలో ఉంది. ఏంటంటే పరిచర్య అంటే కేవలము వాక్యము అని చెప్పేదే, బోధనే అనుకుంటున్నారు. కాదు ప్రియ సహోదరుడా సహోదరి, బోధకుడిని కనిపించవచ్చు, కానీ పరిచర్య ఎంతోమంది దేవుని బిడ్డలు దేవుని సంఘాలు రహస్యంగా పరిచర్య చేస్తున్నారు. అడవులలో పరిచర్య చేస్తున్నారు. దేవుని బిడ్డలు అనేక చోట్ల దేవుని కోసం పోరాడుతున్నారు, స్వార్థ పరిచర్య చేస్తున్నారు. తెలుసా అండి? దేవుని ఆత్మల కొరకు వారు పరిచర్య చేస్తున్నారు. దేవుని సంఘములో ఉండి ఒక గృహ నిర్వాహకుడుగా ఉండి పరిచర్య చేసే బిడ్డలు ఉన్నారు. అందుకే ఆడ వేవేల మంది అంటే ఎవరంటే వాళ్ళు పరిచారకులు ఉండ్రి. దినదినము ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతూ వెళ్ళాలి. మారుమనసు పొందాం, రక్షణ మారుమనసు పొందాం, ప్రభు బలులో మా బాప్తీసం తీసుకున్నాం. ఆ తర్వాత నీ ఆత్మీయ జీవితము దినదినము దేవుని సంఘములో కట్టబడుతూ 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా నువ్వు ఫలించాలి. ప్రభువులో వేవేల మంది పరిచారకుల్లో నువ్వు ఉండాలి. లెక్కింపజాలని ఆ సమూహంలో నేను ఉండాలి. అది దేవుని కోరిక.
అది దేవుని కోరిక. చూడండి మంచి ఎబ్రి 12:22లో తీయదండి సమయం లేదు. అక్కడ ఒక జ్యేష్ఠుల సంఘం ఉంది, మహాసైన్యం అండి, దేవుని సైన్యం, దేవుని ప్రజలు, వేల మంది పరిచారకులు ఉన్నారు ఈనాడు లోకంలో. పరలోకములో భూలోకములో దేవుని ఆరాధించే బిడ్డలు వేల మంది పరిచారకులు దేవునికి ఉన్నారు. అందులో నువ్వు నేను ఉన్నామా? అందులో నువ్వు నేను. ప్రియ స్నేహితుడా, ఎంత మంచి మాట ఉంటే చూడండి. ఇక్కడ అదే ఈ ప్రకటన 7వ అధ్యాయంలో ఏమన్నది, లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకునేవారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవన్నారు. దేవుని సన్నిధిలో నిలవన్నారండి. చూడండి ఎంత మంచి మాట. ఎవరు వీళ్ళు అంటే వీరందరూ కూడా రక్షింపబడిన వారు. వీరంతా ఎవరండి? రక్షింపబడిన వారు. ఇక్కడే ఉంటారు చూడండి. ఇక్కడే ప్రకటన 3:4 చూడండి. ప్రకటన 3:4 తీయండి. ప్రకటన 3:4. అయితే తమ వస్త్రమును అపవిత్రపరచుకొనని కొందరు ఇక్కడ ఒక సంఘం ఉంది, ఆ సంఘం పేరు సార్దీసు. ఈ సంఘంలో కొందరు ఎలా ఉన్నారంటే వారు తమ వస్త్రమును అపవిత్రపరచుకోలేదు. ఏం చేయలేదండి? వారు వస్త్రాలను అపవిత్రపరచుకోలేదు, వారు ఆత్మీయంగా జీవించారు. అందుకే వారిని గురించి సార్దీస్ సంఘంలో చెప్పబడుతుంది. మరి సార్దీస్ సంఘం గురించి ముందు 3వ అధ్యాయంలో 1వ వచనం చదవండి సిస్టర్. 3:1. అక్కడ పట్టుకోండి. సార్దీస్ సంఘంలో ఎలా ఉంది కండిషన్? చదవండి సిస్టర్ బ్రదర్. నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావని పేరు, నేమ్ ఉంది అంతే, పేరు ఉన్నది కానీ అటువంటి సంఘం అది మృత సంఘంలా ఉంది. ఒక మాట చెప్పండి, జీవించుచున్నారు. ఈనాడు కూడా సంఘంలో చాలామంది జీవించినట్టుగా ఉంటారు, కానీ దేవుని దృష్టిలో మృతులు. ఇంట్లో కూడా కొన్ని వస్తువులు ఉంటాయి కదా మన ఇంట్లో, టయానికి పనిచేయేవి, పనికిరాని ఉంటాయి ఇంట్లో. సంఘాలు కూడా అంతే. సంఘాలు వస్తారు పోతారు, టిప్ టాప్ రెడీ అయ్యి వస్తారు, చక్కగా కాలు ఊపుతారు, చైర్లో కూర్చొని అలాంటి కింద ఉండి అటు ఇటు చేసి వెళ్ళిపోయి నొక్కొని వెళ్ళిపోతుంటారు. ఏం పనికిరారు వాళ్ళు. దేవుని సంఘానికి పనిచేయరు. దేవుని అటు సంఘానికి పనికిరారు, అటు కుటుంబానికి పనికిరారు, అటు వ్యక్తిగత జీవితానికి పనికిరారు. చూడండి, జీవించుచున్నావని చాలా వాళ్ళు చక్కగా వాడారు పదం. అది మన పదంలోకి మన లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తే చాలా చెప్పలేము, అది హార్ష్గా ఉంటుంది మన పదాలు చెప్తే. జీవించుచున్నావని పేరుంది అంతే, జీవిస్తున్న ఊపిరి ఆడుతుంది అంతే. దేవుని లెక్కలో దేవుని దృష్టిలో మృతులం. చాలా ఈనాడు సంఘాలన్నీ కూడా మృతమైన స్థితిలో ఉన్నాయి. పేరుకి జీవించుచున్నారని పేరుంది వాళ్ళకి. అటువంటి సంఘంలో కొంతమంది ఉన్నారు. అక్కడ ఇప్పుడు రండి, ఇప్పుడు 3:4 చదవండి సిస్టర్. చూశారండి ఎంత మంచి మాట. మృతమైన సంఘంలో కొందరు ఉన్నారు. వారు ఎటువంటి వారంటే తమ వస్త్రాలని వారు అపవిత్రపరచుకోలేదు. వారు దేవుని మందిరానికి వస్తారు, దేవుని ఆరాధించేవారు, దేవుని పనిచేసేవారు, దేవుని కోసమే జీవిస్తారు. ఎవరి కోసం జీవిస్తారు? దేవుని కోసమే, మానవుల కొరకు కాదు, లోకం కొరకు కాదు. అందుకే వారి కోసం రాయబడింది, వారు తమ వస్త్రములను అపవిత్రపరచుకోలేదు. ఈనాడు విశ్వాసులు పరిశుద్ధులు అని చెప్పబడుతున్న మనం అనేకసార్లు మన జీవితంలో అనేకసార్లు కాంప్రమైజ్ అయ్యాం. అనేక విషయాల్లో అనేకసార్లు మనం వస్త్రాలని అపవిత్రపరచుకున్నాం, అనేకసార్లు పడిపోయాం, మనం చెడిపోయాం. పేరుకి విశ్వాసులం. అందుకే జీవించుచున్నావు అని పేరుకి విశ్వాసమే, కానీ మనం మృతులం. కాబట్టి ప్రియ స్నేహితుడా, అక్కడ గొప్ప సమూహం కనబడుతుంది. ఆ సమూహంలో ఎంత మంచి మనుషులు, ఎంత గొప్ప సమూహం అండి. వేల మంది పరిచారకులు దేవునికి ఉన్నారు, వేల మంది దూతలు దేవునికి ఉన్నారు. మరి నీ పరిస్థితి ఏంటి? ప్రభు బలకు సమీపమునపు ఒక సంఘం చూసాం కదా, సార్దీస్ సంఘంలో. ఆ సార్దీక్ సంఘంలో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు.
కదా. ఒక మంచి మాట ఉంటుంది చూడండి, మత్తయి సువార్త ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది దీనికి. మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం. మీరు ఏం కంగారు పడొద్దండి, నేను ఒక మాట ఇచ్చాను, తొందరగా క్లోజ్ చేస్తాను. మత్తయి సువార్త 13:30 తీసిన వారు సాయం చేయండి. కోతకాలం వరకు కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయటకు కట్టెలు కట్టి గోధుమలను ఒకే పొలంలో ఏమేమి పెరుగుతున్నాయండి ఇక్కడ? దీని ప్రకారం గోధుమలు పెరిగాయి, గురువులు పెరిగాయి. సారథి సంఘంలో కూడా ఎవరు చూసాం? మృతమైన జీవితం జీవించేవారు ఉన్నారు, తమ వస్త్రములను కాపాడుకున్నవారు ఉన్నారు. ఇక్కడ కూడా అంతే, ఒకే పొలంలో ఉదాహరణకి చూస్తున్నాము, కోతకాలము వరకు రెండిటిని కలిపి ఈనాడు గోధుమలు ఉన్నాయి, ఈనాడు గురుగులు ఉన్నాయి. సంఘాల్లో గురుగులు బాగా కాలర్ ఎగరేస్తున్నాయి. ఈరోజు గురుగులు కాలర్ ఎగరేస్తున్నాయి, కానీ గోధుమలు అణిగిమణిగి ఉన్నాయి. ఎందుకు తెలుసా? గోధుమకు తెలుసు, గోధుమకు తెలుసు దేవునికి ఏది ఇష్టం అంటే దీనులు అంటే దేవునికి ఇష్టం. గోధుమని విత్తినవారు ప్రభు అయితే సాతాను సంబంధిగా గురుగులు ఉన్నాయి. ఈ రెండు కలిసి ప్రయాణం చేస్తున్నాయి. ఇప్పుడు ఈనాడు ఇదే కదా ప్రాబ్లం. ఈనాడు చూడండి, సారస్వత సంఘం అంతా కనబడినంత మంచిది కాదు, కనబడిన వాళ్ళంతా విశ్వాసులు కాదు, కనబడినంత పరిశుద్ధులు కాదు. ప్రియ సహోదరుడా, సహోదరి, కనబడినంత కాదు. ఇక్కడ రాయబడింది ఒకే పొలమే ఏమున్నాయి? గోధుమలు ఉన్నాయి. ఒకే పొలంలో గురుగులు ఉన్నాయి. ఒకరోజు ఉంది, చదవండి అన్నమాట. కోతకాలమందు గురువులను ముందుగా కూర్చి ఒక రోజు వస్తుంది, వాటిని కాల్ చేస్తాం. అప్పుడు తెలుస్తుంది స్టోరీ. గురుగుల్ని దేవుడు కాల్ చేస్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, అనేకసార్లు సేవకులు, పరిచారకులు, సంఘ పెద్దలు, ఆత్మీయంగా ఉన్నవాళ్ళు చాలాసార్లు బాధపడేవారుగా ఉన్నారు. వారి హృదయం నొచ్చుకునేవారుగా ఉన్నారు. వారందరూ చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా మనసు నొచ్చుకోవద్దు, బాధపడొద్దు, ఉంది నీతో పాటే పెరుగుతున్నారు వాళ్ళు, పెరగని. చూడు ఇక్కడ ఒక మాట చూడండి, 40లో చూడండి, 40 13:40 చదవండి. 13:40 గురుగులు అంతే. ఒక రోజు ఉంది, యుగ సమాప్తి రోజు. దుష్టులకి ఉంది, సమయం ఉంది. జీవించుచున్నావు పేరుకే. నువ్వు దేవుని దృష్టిలో మృతుడివే. అయితే కొంతమంది సారథీస్లో ఉన్నారు, వారి వస్త్రములను తెల్లగా ఉన్నారు. వాళ్ళలో మచ్చ లేదు, డాగు లేదు. ఆ మాట ఉంటుంది చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:7. ఆ మాట చదువుదామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:7. 5:27 క్షమించండి, 5:27 తీసిన వారు సాయం చేయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి. చాలు బ్రదర్, ఇక్కడ చూడండి ఎంత మంచి మాట రాబడిందంటే, ఎలాంటి వారంట ఇక్కడ, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అసలు దేవుడు ఇక్కడ సిస్టమ్ పెట్టాడండి, మంచి సిస్టమ్ పెట్టాడు. భార్యాభర్త సిస్టమ్ మనకు పెట్టాడు అందరికీ. ఫస్ట్ ఇది తెలుసుకోరా పోయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనుక్కో. ఫస్ట్ ఇది, నువ్వు భార్యను ప్రేమిస్తే ఫస్ట్, నువ్వు భర్తను ప్రేమిస్తే ఫస్ట్, అప్పుడు నీకు అది అర్థమవుతుంది. నీకు నాకు ఫస్ట్ అర్థం అవడానికే ఇది పెట్టాడు ఫస్ట్. చాలాసార్లు భార్యని నిష్ఠూరపరిచే పురుషులు ఉన్నారు,
అలాగనే చాలాసార్లు భర్తల్ని ఎలా పడితే మాట్లాడే స్త్రీలు ఉన్నారు, ఇటు ఉన్నారు అటు ఉన్నారు. అలా కాదు కదా. ఏమన్నాడు ప్రభు ఇక్కడ? ఎంత మంచి మాట్లాడు, అయ్యా పురుషులారా మీరు ఎలా ఉండాలి, మీ భార్యలను ప్రేమించుడి. అప్పుడు ఇక్కడ ఒక మాట ఏంటంటే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించాడు. తన వధువును ప్రేమించాడు ప్రభు. తన వధువును ప్రేమించాడండి. తన వధువును, తన సంఘాన్ని ప్రేమించాడు. రక్తమిచ్చి కొన్నాడు ప్రభువారు. అందుకే తను ప్రేమించాడు. మన ఆరాధన వర్తమానంలో విన్నాడు, తను ప్రేమించాడు కాబట్టి. యోహాను 3:16 ప్రకారం ఆయన ఈ లోకాన్ని ప్రేమించాడు, తన సంఘాన్ని ప్రేమించాడు. అందుకే ఈ లోకానికి వచ్చాడు, ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, కలవరిశిలలో మరణించాడు. ఇదంతా కూడా ప్రేమకు సాదృశ్యం, ప్రేమకు సాదృశ్యం అదంతా. ఇక ఎంత మంచి మాట రాబడిందంటే, అది ముడత అయినను, అది కలంకమైనను ముడత అయినను అటుది మరి ఏదైనాను లేక. కాబట్టి సంఘం ఎలా ఉంటుంది? సంఘంలో ఉన్న విశ్వాసం ఎలా ఉంటాడు? తన జీవితంలో కలంకం ఉండకూడదు, తన జీవితంలో ముడత ఉండకూడదు. అటువంటి దాన్ని దేవుడు అంగీకరించడు. ప్రియ స్నేహితుడా, సహోదరుడా, సహోదరి, అవును ఒకప్పుడు నువ్వు దుర్మార్గుడివే, ఒకప్పుడు నీచుడివే, ఒకప్పుడు నువ్వు పాపంలో నిండిన వాడివే. నిన్ను దేవుడు తన రక్తంతో కడిగి పవిత్రపరిచి సంఘంలో నిలవబెట్టిన తర్వాత నువ్వు మరీ లోకం వైపు చూడకూడదు, చూడకూడదు. ఎంత మంచి మాట రాబడిందంటే, ప్రియ స్నేహితుడా, కలంకమైనను ముడత అయినను అట్లాడుతూ వద్దు మన జీవితంలో. ప్రభు బల్లకు సమీపనుపు మన జీవితంలో ఎంత కలంకం ఉందో, ఎంత పాపం మనం కట్టుకొని వెళ్తున్నామో ముందుకి, ఎంత ముడతలు ఉన్నాయో మన జీవితంలో. ఒక పేపర్ తీసుకొని, ఒక ప్లేన్ పేపర్ తీసుకొని ఇలా 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 అనేసి మళ్ళీ అలా తీయండి, మీకు అప్పుడు అర్థమవుతుంది ఎన్ని ముడతలు ఉంటాయో అందులో. ప్రియ స్నేహితుడు, అటువంటి జీవితం మనకొద్దు. రండి, ఇప్పుడు అక్కడ గొప్ప సమూహం చూసాం కదా. అది ఇప్పుడు ఈ సంఘాన్ని దేవుడు దేంతో పోలుస్తాడంటే తన వధువుతో పోల్చాడు. రండి, అక్కడ యెషయా చదవండి, యెషయా 62:5. యెషయా 62:5 తీసిన వారు సాయం చేయండి. యెషయా 62:5. యవ్వనుడు కన్యకను వరించి పెళ్లి చేసుకున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెళ్లి చేసుకునేదరు. పెళ్లి కుమారుడు పెళ్లి కూతురిని చూచి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గూర్చి. ఎస్, ఈరోజు ప్రభు బల్లకు సమీపం మనపు 3 ప్రశ్నలతో మనం వెళ్దాం. మొట్టమొదటి ప్రశ్న, పెళ్లి కుమారుడు. చదువుదామా? అందరు చదుదాం రండి. ఒక్క మాట పట్టుకుందాం. 62:5 కదా. పెళ్లి కుమారుడు పెళ్లి కూతుర్ని చూచి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. నేను అది ప్రశ్నగా వేస్తున్నా. నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషిస్తున్నాడా? నిన్ను చూస్తే నీ దేవునికి సంతోషం ఉందా? అటువంటి బ్రతుకు నీలో ఉందా? అటువంటి మాదిరి నీలో ఉందా? అటువంటి నడక నీలో ఉందా? అటువంటి పవిత్రమైన జీవితం నీలో ఉందా? మొట్టమొదటి ప్రశ్న, దేవుడు నిన్ను చూసి సంతోషిస్తున్నాడా? రెండోది చూద్దాం రండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 11:2. 2 కొరింథీ చదవండి బ్రదర్. ఎందుకనగా కన్యకగా చాలు బ్రదర్. రెండోది అక్కడ ఏం రాబడిందంటే పవిత్రురాలైన కన్యక. ఏ పురుషుడైనా ఏ స్త్రీ అయినా ఏమనుకుంటారు? నేను పెళ్ళి చేసుకునే భార్య ఆమె పవిత్రురాలై ఉండాలనుకుంటారు. తప్పులేదు. ఏ భార్య అయినా ఏ స్త్రీ అయినా కూడా నేను పెళ్ళి చేసుకునే నా భర్త పవిత్రుడే ఉండాలా, నీతిమంతుడే ఉండాలా, వాడు ఆత్మీయుడే ఉండాలని కోరుకోవాలి. అంటే విషయానికంటే ఈనాడు లోకంలో సంఘంలో డబ్బుని ప్రేమిస్తుంది, ఉద్యోగాన్ని ప్రేమిస్తుంది. అది వేరు, పక్కన పెడదాం. అది ఇంకా మనం ఏం చేయలేము అట్లాంటివి కదా. అదే జరుగుతుంది ఇప్పుడు ఈనాడు. ఏ జాబ్ ఉంటే డాక్టర్ ఉంటే డాక్టర్ని చేసుకుంటున్నారు కదండి. ఏ క్వాలిఫికేషన్ ఉంటే ఆ క్వాలిఫికేషన్ చేసుకుంటున్నారు.
ఈనాడు సంఘం అంతా అట్లనే ఉంది, అందరూ అలా కలుషితమైపోయారు. కానీ ఇక్కడ ఎంత చక్కని మాట రాబడిందంటే ఏముండాలంట అండి, పవిత్రమైన కన్యక. అందరూ మనం రెండోదిగా పవిత్రత మనలో ఉందా? పవిత్రత. మనమంతా దేవుని సంఘం కదా, మనమంతా వధువు కదా, సంఘము అనే వధువు కదా, మనలో పవిత్రత ఉందా? పవిత్రత ప్రభు బలకు సమీపిస్తున్నాం కదా, పవిత్రత ఉందా? మూడోది చూద్దాం రండి. మూడోది ఇక్కడే ప్రకటన 19:7. ప్రకటన 19:7. సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి. గొర్రెపిల్ల వివాసం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుంటున్నది. మీరు ఏ మ్యారేజ్కైనా వెళ్ళండి, చింపురు జుట్టు వేసుకొని వచ్చిన ఏ పెళ్లి కూతురని చూసారా? మీరు చూసింటే చెప్పండి. సిస్టర్ మామూలుగా అడుగుతున్నాను సిస్టర్, అంటే మీరు చెప్తే నేను విందాం అనుకుంటున్నాను. చింపురు జుట్టు వేసుకొని సరిగ్గా మొంగు కడుక్కోకుండా, అంటే ఏదో అదరాబాదరగా నార్మల్ వచ్చిన వాళ్ళు ఉన్నారా? కనీసం సరే ఎంత భక్తులైనా కొంతమంది టెర్రరిస్ట్ టైప్ భక్తులు ఉంటారులే, అది వేరు. వాళ్ళు కనీసం స్నానం చేసి నీట్గా అట్లా ఆ రోజైనా కొంచెం నీట్గా పౌడర్ అన్నీ కొట్టుకొస్తారు. కనీసం లేదు పౌడర్ కొట్టుకోవడానికి భక్తులు కూడా ఉన్నారు, అది వేరు. సరే వదిలేసేవాళ్ళు, మనం ఏం చేయలేం, ఎవరు భక్తి వాళ్ళది, మనం ఏం చేయలేం, అనలేం. కనీసం వాళ్ళు ఎలా వస్తారండి? చక్కగా సిద్ధపడి వస్తారు కదా. అసలు పురుషునికి లేని ఆధిక్యత స్త్రీకి ఇచ్చాడండి ప్రభువారు. మనం అందరూ పెళ్ళిలో ఎవరు వస్తే లేస్తామండి? చెప్పండి. వీళ్ళు వస్తే లేస్తాం, మనం వస్తే ఎవడు లేడు అసలు ఎవడు లేడు. మన దాంట్లో అసలు అద్భుతం ఉంటుంది. ఎబ్రోన్ సంవత్సరంలో ఈ చైర్ ఉండదు, ఏముండదు, చాప వేసి కూర్చోబెట్టి పద అంటారు. ఇంకా ఆశ్చర్యం, నా మ్యారేజ్లో అయితే అసలు వీడియోలు లేవు, ఒక ఫోటోతో సరిదిద్దుకునే పరిస్థితి వచ్చింది నాకైతే. నేనే చెప్పండి అలాంటి పరిస్థితి. సరే అదంతా మరి పాతగా అన్నీ వెళ్ళిపోతున్నాం. సరే ఇక్కడ చూస్తే వధువు ఏం చేస్తుందండి? ఇక్కడ మంచి మాట, సిద్ధపడుతుంది. ఏదైనా ఊరికి పోవాలంటే ఎంత సిద్ధపడతాం. ఏ ఊరికైనా వెళ్ళాలంటే అమ్మో 2 రోజుల నుంచే బ్యాగులు దిద్దేవాళ్ళు ఉన్నారు లేడీస్. 2 రోజుల నుంచే, కొంతమంది అయితే వారం రోజుల నుంచే ధ్యాస దాని గురించి. నేను ఊరికి వెళ్తే అక్కడికి వెళ్ళాలా, వాళ్ళకి నేను అది తీసుకుపోవాలా, నేను ఇది తీసుకుపోవాలా. ఎవనొస్తాడా? ప్రియ సహోదరుడా సహోదరి, మనం సిద్ధపడాల్సింది ఏంటంటే ప్రభు రాకడ కొరకు. ఒకటి జరిగితే ప్రభు రాకడ రావాలి, లేకుంటే మనం మరణించాలి. ఎలా ఉన్నాం? సిద్ధపాటు కలిగి ఉన్నామా? ఎన్నోసార్లు వర్తమానం విన్నాం కదా, మంచి దైవజనులు వాళ్ళు ఎంత సిద్ధపడుతున్నారు. ఆ మాట చదువుదాం రండి. ఎన్నో వచ్చిన 19:7 రండి. ఆ మాట చదువుదాం. 19:7 అందరూ చదువుదాం రండి. అదొక్క మాటే 19:7 అదొక్క మాట చదువుదాం. గొర్రెపిల్ల వివాసం సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొనిచున్నది. కాబట్టి మూడో ప్రశ్న, మొట్టమొదటి ప్రశ్న మీకు వేసాను నేను ఏంటంటే, ప్రభువు నిన్ను గురించి సంతోషిస్తున్నాడా? మొట్టమొదటి ప్రశ్న, ప్రభు బల సమీపము. రెండో ప్రశ్న, నీవు నీ జీవితంలో పవిత్రంగా ఉన్నావా? పవిత్రమైన కన్యకను దేవుడు ఏ విధంగా అయితే వివాహం చేసుకోవాలనుకుంటున్నాడో ఒక ఎగ్జాంపుల్గా మనం చూపించాడో, ప్రియ సహోదరుడా సహోదరి, పవిత్రమైన జీవితం మనలో ఉందా? మాదిరి గల జీవితం మనలో ఉందా? ప్రభువు తగినట్లుగా మనం జీవిస్తున్నాం ఈనాడు ఈ లోకంలో? రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, నీవు నీ జీవితంలో ప్రభువు రాకడ కొరకు సిద్ధం కలిగి ఉన్నామా? లేదంటే ఇంకా ఇప్పటికీ నా బంధువులు, నా స్నేహితులు, నా కొడుకు, నా కుమారుడు అనుకుంటా ఉంటే, నువ్వు అలా అనుకుంటూనే ఉండమ్మా అని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. 5 మంది వెళ్ళిపోతారు, 5 మంది ఎక్కడున్నారు? బుద్ధి లేని కన్యకలు ఆడే ఉంటారు. మన దీపం వెలగదు, మనం ఈడే ఉంటాం. కాబట్టి ఈ 3 ప్రశ్నలతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 3 ప్రశ్నలు, ప్రభు బలు సమీపంలో 3 ప్రశ్నలు. ప్రభు నిన్ను గురించి సంతోషిస్తున్నాడు. ఒకవేళ సంతోషించినట్లయితే నీకు విషయం తెలుసా? ఒక సమూహం చూసాం కదా అక్కడ మనం. సమూహం ఎక్కడ? ప్రకటన 7వ అధ్యాయంలో. అక్కడ నువ్వు ఉంటావు, ఆ సమూహంలో ఉంటావు. నువ్వు ఒకవేళ పవిత్రంగా ఉంటే ఆ సమూహంలో ఉంటావు. ఒకవేళ నువ్వు సిద్ధపడినట్లయితే ఆ సమూహంలో ఉంటావు. తెలుసా, నేను చాలాసార్లు ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటాను, ఇప్పుడు ఎన్ని 100 సార్లు చెప్పింటాము.
ఒక పెళ్లి కూతురు క్షమించండి, ఒక భార్య తన భర్త కోసము చాలా మొత్తం, తన భర్త యాక్చువల్గా ఆర్మీ ఆఫీసర్, ఆయన తన స్థలం నుంచి ఇంకో స్థలానికి వెళ్తున్నాడు. మధ్యలో తన స్థానికంగా ఉండే ఊరుంది, స్థానికంగా ఉండే ఊరు, తన భార్య ఉండే ఊరు, తన ఊరే ఉంది. తన ఒక ప్లేస్ నుంచి ఒక వెళ్తున్నాడు, ట్రైన్లో వెళ్తున్నాడు. భార్యకి చెప్పాడు, ఏమని చెప్పాడంటే, అమ్మా నేను పలానా రోజు ట్రైన్లో వెళ్తున్నాను, పలానా రోజు నేను ట్రైన్లో వెళ్తున్నా అన్నప్పుడు భార్య ఏం చేసింది, అయ్యో నా భర్త అంటే ఇప్పుడు కొంచెంమంది అట్లా వాళ్ళు ఉన్నారు, లేరులే 50% ఉన్నారు, 50% నా భర్త వస్తున్నాడు అనేసి అన్నీ పాపం ఫలాహారాలు అన్నీ చేసింది, అన్నీ చేసి స్టేషన్కి వచ్చి కూర్చుంది. మొత్తం మీద ఎన్నో వారం రోజులు నేను కలగనింది భర్త కోసం. అలాంటి వాళ్ళు ఇప్పుడు తక్కువ ఉన్నారు, అది వేరు. అంటే మిమ్మల్ని అనట్లేదు, వీళ్ళు అట్లాంటి వాళ్ళే, మీ అందరూ అట్లాంటి వాళ్ళే ఉన్నారు. నమ్మకత్వం కోల్పోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. సరే, భర్త కోసం ఎంతో వారం రోజులు ఆలోచించి తన కోసం అన్నీ సిద్ధపరిచి చివరికి ఒక రోజు వచ్చేసింది, స్టేషన్లో వచ్చి కూర్చొనింది. 1 గంట ముందే వచ్చింది. వచ్చిన తర్వాత అన్నీ సిద్ధపరిచింది. 1 గంట ముందు వచ్చింది, గంట లేటు, మొత్తం ఎన్ని గంటలు? 2 గంటలు ఉంది. 2 గంటలు అయిన తర్వాత ఇంకా ఎంతసేపు అయినా రాదు ట్రైను. ఇప్పుడంటే వేర్ ఈజ్ మై ట్రైన్, ఆ టైంలో వేర్ ఈజ్ మై ట్రైన్ లేదు కదండి, మీకు అందరూ తెలుసు కదా. వేర్ ఈజ్ మై ట్రైన్ ఉంది, ఇప్పుడు వేర్ ఈజ్ మై ట్రైన్ లేదు. సరే కూర్చొని భర్త కోసం చాలా చేసిన భార్య ఏం చేసిందంటే అలసిపోయింది, పడుకు. వీడు ఎక్కడో S1లోనో S2లో ఉన్నాడు, ఆ మూలలో ఉన్నాడు. అది ట్రైన్ 1 నిమిషం 2 నిమిషాలు ఆగుతుంది అంతే. ఇక మనం విశాఖపట్నంలో కాబట్టి 10 నిమిషాలు 2 నిమిషాలు ఆగే ట్రైన్, మనం కొద్దిగా పెద్ద స్టేషన్ కాబట్టి 2 నిమిషాలు ఆగే ట్రైన్, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చింది, పోయింది. ఆమె మెలకు వచ్చింది, పిండి వంటలు పోయినాయి, ఆమె పిలిచినవన్నీ వెళ్ళిపోయినాయి, అన్నీ వెళ్ళిపోయినాయి. ఆయన పిలిచాడు, ఆయన అప్పుడు ఆడున్నాడు. ఆయన ప్రియ స్నేహితుడా వినండి, ఎందుకు చెప్తున్నానంటే సిద్ధపాటు అనేది అటువంటిది. మనం చాలాసార్లు భక్తి జీవితం జీవిస్తాం, అన్నీ జీవిస్తాం, ఎవరిని అనట్లేదు. మనం చాలా మంచి జీవిస్తాము, ఆత్మీయంగా రక్షణ పొందాము, మనం రోజు ఆరాధిస్తున్నాము. ఈ ఆత్మీయ జీవితం అంతం వరకు అలాగే మీ సొంత రక్షణను ఏమన్నాడు ప్రభు, కొనసాగించాలి మన జీవితంలో. కాబట్టి ఈ 3 ప్రశ్నలతో మనం దేవుని మందిరానికి వెళ్తాం. మొట్టమొదటి ప్రశ్న ఏంటి? ప్రభు నీ గురించి సంతోషిస్తున్నాడు. రెండో ప్రశ్న ఏంటి? పవిత్రంగా ఉన్నావా? ఈనాడు పరిచర్య చేస్తున్నారు చాలామంది, మురికి చేతులతో చేస్తున్నారు. చెప్పాను కదా, గురుగులు, వాళ్ళ పేరు గురుగులు, మన లాంగ్వేజ్ గురుగులు. ఆ గురుగులు ఏం చేస్తారంటే అపవిత్రమైన చేతులతో పరిచర్య చేస్తారు. ఒకప్పుడు అలా కాదు, పవిత్రంగా ఉన్న వాళ్ళనే సేవకులు వాడుకునేవాళ్ళు, పవిత్రంగా ఉన్న వాళ్ళనే, సంఘాన్ని అంటిపట్టుకునే వాళ్ళే సేవకులు వాడుకునేవాళ్ళు. ఈనాడు అందరూ కొలాప్స్, అందరూ పడిపోయారు, అందరూ అపవిత్రయ్యారు. గురుగులు వచ్చాయి కదా, గురువులు ఏం చేస్తారంటే రోజు అపవిత్రపరిచాయి, మనుషులందరినీ అపవిత్రపరిచాయి. సంఘం నిండా గురువులు ఎక్కువైపోయినాయి, నీతిమంతులు తక్కువైపోయారు. అందుకే ఎదురు చూస్తున్నాడు ప్రభు. ఒకరోజు వచ్చింది, గురువులు కాల్ చేస్తాడు దేవుడు. ప్రశ్న, నువ్వు గురువు ఏమో ప్రశ్నించుకో, నువ్వు నీతిమంతుడేమో ప్రశ్నించుకో. ఈ 3 ప్రశ్నలతో మనం దేవుని మందిరానికి వెళ్దాం. ఆ మాట చదువుదాం రండి, నేను ముగిచేస్తాను, అయిపోయింది నేను మాట మీద నిలబడుతున్నాను. రండి, ప్రకటన 7వ అధ్యాయం, చాలా ఉన్నాయి అయినా ముగిస్తున్నాను. రండి, ప్రకటన 7వ అధ్యాయం 9వ వచనం చదువుదాం, అందరూ చదువుదాం. అటు తర్వాత నేను చూడగా, ఎదుగో ప్రతి జనముల నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడేవారి నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజేయని ఒక గొప్ప సమూహం కనబడాను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మంటలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవన్నారు. అది ఈ సమూహంలో ఉండాలా. ఏ సమూహం? ఈ సమూహంలో మనం ఉండాలా. ఈ సమూహం గురించి ఎంత బాగా రాశారంటే మీరు ఇంటికి పోయి చదువుకోండి. ఆయన చూస్తే ప్రతి జనం, ప్రతి వంశం, ప్రతి భాష అందరూ ఉంటారు ఈ భాషలో. అందరూ ప్రతి భాషలో ఏ భేదం లేదు, అందరూ ఈ భూలోకంలో, ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మానవుడు ఎవరైతే రక్షింపబడి ఉంటారో, ఎవరైతే వారి జీవితంలో దేవుని సంతోషపరుస్తారో, ఎవరైతే తమ ఆత్మీయ జీవితంలో పవిత్రంగా జీవిస్తారో, ఎవరైతే
ప్రభు రాకడ కొరకు సిద్ధపడి ఉంటారో వారందరూ ఈ సమూహంలో ఉంటారు. ఏ సమూహం? ఈ సమూహం. మనం ఒక మంచి మాట చదివాం, ఏముంది తెలుసా? ఆయనకు వేవేల మంది ఆ లిస్ట్లో ఉంటాం. అది మనకి చాలా లిస్టులు ఉన్నాయి, ఓటర్ లిస్ట్ ఉంది, ఆధార్ కార్డు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆ లిస్టులు కాదు, ఈ లిస్టులో ఉండాలి. ప్రభు బలు సమీపమునకు మనం ఇవన్నీ పరీక్షించుకొని పాలు పొందాం.